తమిళ నటుడు శివ కార్తికేయను స్టార్ హీరో ఇటీవలనే అమరన్ సైన్మాతోని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే ఆ సైన్మా నిజ జీవిత కథ మేజర్ ముకుంద కథ ఆధారంగా తీసిర్రు. గది గిట్లా 300 కోట్ల వరకు వసూలు చేయడంతో అందరూ ఆశ్చర్యపోయిర్రంట. ఇక సైన్మాకు ఆయన రేంజ్ పెంచుకుంటూ పోతున్న శివ కార్తికేయను ప్రస్తుతం 25వ చిత్రం కోసం గట్టి ప్రణాళికనే వేసుకున్నాడంట. ఇప్పుడు ఈ చిత్రము మహిళా దర్శకురాలైన సుధా కొంగరని పెట్టి చేస్తున్నారంట. ఇక ఈ సైన్మాకు ఏకంగా 150 కోట్ల మొత్తం పెట్టి కేటాయిస్తున్నట్లుగా తెలుస్తున్నది. మరోపక్క సుధా కొంగరగా మధ్యన సొరారై పొట్రు సూర్యతోని తీసింది. గది దక్షిణాదిలా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నది. మళ్ళీ గదే సైన్మాను హిందీలో ఇట్లా రీమేక్ చేసినా కానీ విఫలం అయింది. ఇక ఆ మధ్యనే సూర్యతోని ఇంకో సైన్మా చేయాల్సి ఉన్నది కానీ ఎందుకో గది సాధ్యపడలేదు, గది కుదరలేదు. ఇక సుధా రాసుకున్న కథకు పూరణం 100 అనే పేరుని పెట్టుకున్నారంట. ఇక ఈ సైన్మాల సూర్యతో పాటుగా దుల్కర్ సల్మాను నజరియా వీళ్ళందరూ భాగమవుతారని అప్పట్లో వార్తలైతే వచ్చినాయి. ఇక ఏదేమైనా కట్ చేసి చూస్తే ఇప్పుడు ఆ సైన్మాలకు వెళ్ళి సూర్య తప్పుకున్నాడు, వెంటనే దుల్కర్ ఇట్లా తప్పుకున్నాడంట. ఇక ఇప్పుడు శివ కార్తికేయన్తోని సైన్మా మొదలుపెట్టే సమయానికి ఇట్లా జరంతా ఏవో సమస్యలు అయితే వచ్చి పడ్డాయంట. ఇప్పుడు అన్నీ సర్దుకొని పూజా కార్యక్రమాలు మొదలు పెట్టేసిరంట. ఇక ఈ సైన్మాల గదే పూరణం 100 అనే సైన్మాల శివ కార్తికేయతో పాటుగా జేఎన్ రవి అథర్వ గిట్లా భాగం కాబోతున్నారంట. మొత్తానికి సూర్య నటించవలసిన సైన్మా ఇప్పుడు ఈయన చేతిలో వచ్చి పడ్డది. అయితే శివ కార్తికేయ ప్రయాణం చూసుకుంటే మాత్రం చాలా స్ఫూర్తికరమైన ఉంటుంది. విజయ్ లెక్క మొదలుపెట్టి ఇప్పుడు ఏ స్థాయికి చేరుకున్నాడంటే అసలు మామూలు మాటనా ఏంటి. ఇక ఇప్పుడు ఆయన అమరన్ చిత్రంతో అసలు తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరైందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సైన్మాను ప్యాన్ ఇండియా రేంజ్లో విడుదలకు సిద్ధం చేస్తున్నారంట. అయితే అమరన్ హిట్ అయింది కాబట్టి మరోసారి ఆయన రేంజ్ అనేది తెలిసింది కాబట్టి ఈ సైన్మాకి మొత్తంగా 150 కోట్లు వెచ్చిస్తున్నట్లుగా సమాచారం వినబడుతున్నది. ఇక ఈ సైన్మా మీద చాలా మంది అభిమానులు అంచనాలు పెట్టుకున్నారంట. ఇక పోయిన సైన్మాలా మస్తుగా నటించిండ్లే, ఈ సైన్మా అంతకు మించి ఉండబోతున్నదని అందరూ ఆశిస్తున్నారు. అయితే శివ కార్తికేయన్ సరసన ఈ సైన్మాలా శ్రీలీల హీరోయిన్ లెక్క ఎంపికైనట్లుగా తెలుస్తున్నదన్నమాట. ఇక మొత్తం మీద అటు శ్రీలీల ఇట్లా తెలుగులకి ఇప్పుడు కిసక్కు అనుకుంటా మంచి సంచలనం సృష్టించింది. తమిళ హీరో అయిన శివ కార్తికేయన్కు తెలుగులో మాత్రం మంచి మార్కెట్ ఉన్నది. ఎందుకనంటే అమరన్ సైన్మా తెలుగులో మరో 2 సైన్మాలతోని పోటీ పడి మరి సూపర్ హిట్ అందుకున్నది. ఆ రకంగా చూసుకుంటే శివ కార్తికేయన్ సైన్మా అంటే తెలుగు ప్రజల దృష్టికి ఇట్లా మళ్ళేటట్టుగా ఈయన రేంజ్ సెట్ చేసుకున్నాడు అన్నమాట. సుధా కొంగర అనంటే ఏదో ఒక స్ఫూర్తికరమైన కథను ఆమె చూపించే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ ఇంతమంది స్టార్లను పెట్టుకొని అది ఎంతవరకు హిట్ అయ్యే అవకాశం పడుతుంది అంటారు. ఇక శివ కార్తికేయను మళ్ళీసారి హిట్ అందుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే 1 గంట అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.